నమస్కారం అండి. కొంతమంది ఉన్నారండి నాకు తెలిసి పుట్టింటోళ్ళ మీద మోజు ఎక్కువ ఉంటుంది. పుట్టిళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ వైపే ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. నేను బాగా దగ్గరగా చూసిన వాళ్ళ గురించి చెప్తాను. ఏదన్నా ఉన్నా వాళ్ళకే పట్టుకెళ్ళి పెట్టాలి, బట్టలున్నా వాళ్ళకే పెట్టాలి, అన్నీ వాళ్ళనే చూడాలి, వాళ్ళకే పెట్టాలి. ఎవరు ఈ పెద్ద ఆవిడ ఎవరో ఒకళ్ళు ఉంటారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పుట్టిల్లు ఎంత వయసు వచ్చేసినా సరే పుట్టింటి వాళ్ళనే చూసుకుంటారు, పుట్టింటి వాళ్ళకే పెడతా ఉంటారు. కానీ ఏదైనా బాగోలేదు అంటే కనుక వాళ్ళకి మొత్తానికి తీరుబడి ఉండదండి. పుట్టింటి వాళ్ళకి వచ్చి చేయడానికి తీరుబడి ఉండదు, అస్సలు తీరుబడి దొరకదు. వాళ్ళకి ఏదో ఒక పని కల్పించేసుకుంటారు. అప్పటికి ఆ చేసేటప్పుడు పని కల్పించుకుని ఉన్న వాళ్ళని చూసైనా సరే వీళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళనే నమ్మి ఏదన్నా ఉన్నా మూట కట్టి వాళ్ళకే పెడతారు. యువతల వాళ్ళని అత్తో రేపోళ్ళని నమ్మక వాళ్ళనే నమ్మి వాళ్ళకే పెడతా ఉంటారు. రేపొద్దున్న వాళ్ళే దెబ్బేస్తారండి. లాస్ట్ పరిస్థితిలో మంచాన పడతారు. మంచాన పడినప్పుడు అస్సలు ఖాళీ లేక వాళ్ళు చూడటానికి వచ్చి చుట్టం చూపుగా చూసేసి ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఏదో పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇవన్నీ మూటలు కట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టి వచ్చింది కదా, నేనెందుకు చూడాలి అనే భావం వీళ్ళకి వచ్చేది కదండి. అందుకని ఎప్పుడూ కూడా ఏదైనా రెండు చేతులతోటి రెండు వైపులా చూసుకోవాలి తప్ప రెండు కళ్ళు అనుకోవాలి. అత్తెళ్ళు పుట్టిళ్ళు వన్ సైడ్ ఎప్పుడైతే చేసారో అది చాలా 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 ఇబ్బందులు కొనిపెట్టేస్తుంది. అలాగా చాలామంది నష్టపోయారు. ఎలా నష్టపోయారంటే మంచాన పడే టైంకి వాళ్ళ ఖాళీ లేదు, రాలేదు, చూడలేదు. అప్పుడు వీళ్ళందరూ తిట్టుకుంటాం. అది మనసు బాధ అనిపిస్తుంది కదండి. అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనకి ఎవరికైనా సరే అప్పుడు అనుకుంటాం మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం కదండి. నిజం కూడా అదేనండి జరిగేది. అలా చేసేవాళ్ళు ఎలాగే చేస్తూ ఉంటారు. ఏమంటారు చెప్పండి? ఎప్పుడు కూడా రెండు కళ్ళు పుట్టిల్లు అత్తిల్లు ఆడదానికి ఇటు చూసుకోవాలి, అటు చూసుకోవాలి. కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఇటు పట్టించుకోవాలి, కష్ట సుఖాలు వచ్చినప్పుడు అటు పట్టించుకోవాలి. అప్పుడు ఇరుపక్షాలు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇద్దరు వాళ్తారు. వన్ సైడే చేస్తే తినేసిన వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు. ఏదో ఒక రుణం ఉండి మనకు పెట్టారు అన్న రీతిలోకి వెళ్ళిపోతారండి. ఏమంటారు చెప్పండి? అందుకని ఎప్పుడు ఇటుపక్క అటుపక్క అత్తిల్లు పుట్టిల్లు కూడా చూసుకోవాలి, ఒక పక్కనే చూడకూడదు.